హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. ఎక్కడ వెళ్ళినా కూడా డ్రగ్స్కి నడవద్దు అని చెప్పి తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి నటి కుమార్ ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సో విన్నారా సార్, అంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఈ డ్రగ్స్కి ప్రతి ఒక్కరు సహాయం చేయాలంటూ కూడా ఒక ఫ్రీ గైడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఆయన ఆర్డర్ పాస్ చేయాలా? ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ పాస్ చేయాలి. ఎందుకంటే మా బాధ్యత. మేము సమాజంలో మేము ఉన్నాం. మాకు పిల్లలు ఉన్నారు. మాకు కూడా ఒక సమాజంలో ఈ సమాజాన్ని ఈ మత్తు అనే మహమ్మారి నుంచి తరిమి కొట్టడానికి మాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీరు టికెట్ల కోసం వచ్చి టికెట్ల రేట్లు ఇన్ని వందల కోట్ల సినిమా తీసని గొప్పగా చెప్పుకోవద్దు. దయచేసి మీరు 2 నిమిషాలు ప్రతి హీరో కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి. ఎవరో దగ్గరికి వెళ్ళొద్దు. ఈ దగ్గరికి వెళ్ళకుండా మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం అని 2 నిమిషాలు ఆయన ఇంటర్వ్యూ అడిగాడు. అంతే. అందరూ కలిపి ఇవ్వండి. అలాగే ఇచ్చిన వాళ్ళకే నేను సినిమా ఇండస్ట్రీ పర్మిషన్, సినిమా రిలీజ్కి పర్మిషన్ ఇస్తాను అన్నాడు. టికెట్ల పంపకాన్ని కావచ్చు, రేటు పంపకాన్ని కావచ్చు, ఏదైనా అవచ్చు, తప్పే లేదు దాంట్లో. ఆయన అడిగింది ఆయన ఇంటి కోసం అడగలే. ఆయన ఇంటి కోసం నాకు సపోర్ట్ చేయండి అని అడగలే. లేకపోతే నాతో ఫోటో దిగండి, లేకపోతే నా పార్టీకి సపోర్ట్ చేయండి అని అడగలే. సమాజం కోసం, సమాజం అనే చీడ పురుగులో ఈ మత్తు పదార్థాలు వాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు గట్టిగా సమాధానం చెప్పి 2 నిమిషాలు మీరు గట్టిగా డ్రగ్స్ ఎడిట్ కాకండి, ఈ మత్తు దాని నుంచి మహమ్మారి నుంచి కాపాడుకోండి. అందుకే మన ప్రతి అభిమాని కూడా, ప్రతి హీరో కూడా చేయమని ఆయన చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం. కానీ నేను ఇంకొక మాట అడుగుతా. 2017లో మా సినిమా ఇండస్ట్రీని తప్పు చేయలేదు, సినిమాలో డ్రగ్స్ తీసుకోలేదు. చాలా సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పదని నేను చెప్పను. ఒక ఎద ఉండొచ్చు, ఇంకో ఎద ఉండొచ్చు, కానీ అందరూ ఆ టైపు కాదు కదా. మీరు మొత్తం ఇండస్ట్రీని తీసుకొచ్చి మొత్తం టోటల్గా లైన్ కట్టించి ఏళ్ళు కటింగ్ అంట, గోర్లు కటింగ్ అంట, ముక్కులు కటింగ్ అంట, లైన్ కట్టారు. సినిమా టికెట్ల లైన్ కట్టించి అందరితో బ్రేకింగ్ న్యూస్ 2017 అందరినేసి కొంతమందికి పాజిటివ్, కొంతమందికి నెగిటివ్ అని అన్ని మొత్తం చేసి ఆఫీసర్ కూడా పోనీ ఏమైనా డబ్బులు తినే ఆఫీసర్ కాదు, వెరీ సిన్సియర్, ఈజ్ ఆనెస్ట్ ఆఫీసర్ అగర్వాల్ గారు. అంత మంచి ఆఫీసరు. అలాంటిది ఆయన చేసిన తర్వాత అందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు. పెద్దవాళ్ళకి క్లీన్ చీటు, చిన్నవాళ్ళకి షార్ట్ షీటు. ఎంత అన్యాయం అండి ఇది. పెద్దవాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చి చిన్నవాళ్ళకి షార్ట్ షీట్ వేసి వాళ్ళు చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి మీకు బెయిల్ లేదు, మీకు నాన్ బెయిలబుల్, మీకు డైరెక్ట్ వే రెడ్ కార్పెట్. ఈజ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాదా? ఈ సినీ ఇండస్ట్రీని మోసం చేయడం కాదా? ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు అందరూ మొత్తం సినిమా ఇండస్ట్రీనే డ్రగ్స్ మాఫియాగా మీరు మోపి ఆ సినిమా ఇండస్ట్రీలో అందరూ సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారు అని మా మీద మరి అబండాలు వేసింది కాదా? క్లీన్ చీట్ వేసిన ఈ పెద్ద మనుషులు అందరూ మరి పోలీసు వాళ్ళ మీద మీరు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు? అంటే మీరు డబ్బులు ఇచ్చి క్లీన్ చీట్ తెచ్చుకున్నారా? మళ్ళీ తర్వాత వీళ్ళందరూ బ్రో అయిపోయారు. హాయ్ బ్రో ఎక్కడ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా బ్రో నన్ను ఎవరో పట్టుకున్నారు, ఇదిగో ఎస్సీఏ, బంజారాస్ ఇదిగో సిఏ, డైరెక్ట్ ఫోన్ కేటీఆర్ గారే. ఈ బ్రోస్ అంతా అంటే నేను ఎందుకు ఇది చెప్పొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొత్తం అందరికీ కూడా డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టమంటే ఆ రోజు ఈ పెద్దవాళ్ళ పిల్లలందరికీ కూడా మీరు ఏవైనా చెయ్యండి, మేము పోలీసు వాళ్ళు మేము పట్టించుకోము అనే విధంగా ఉన్నారు. కాబట్టి ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మాదేరా? మళ్ళీ ఇదే పొలిటికల్ వ్యూహంతో మళ్ళీ గొప్ప వాళ్ళని వదిలేసి ఆ పేదవాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారా అన్నది రేవంత్ రెడ్డి గారు దానికి క్లారిటీ ఒకటి ఇవ్వాల్సి ఉంది. దానికి కన్ఫ్యూజన్ ఉంది. రెండోది, మీరు గొప్పవాడైనా పేదవాడైనా చట్టంలో ఒకే గైడ్ లైన్స్ ఉంది. చట్టంకి ఎవరు అతిథులు కారు, న్యాయానికి ఎవరు అతిథులు కారు. కనుక సినిమా వాళ్ళు పెద్ద హీరో కొడుకైనా చిన్న హీరో కొడుకైనా చిన్నవాడైనా ఆఫీస్ బాయ్ అయినా వాళ్ళందరికీ ఒకటే చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టం మీరు ఎందుకు వర్తించట్లేదు? మళ్ళీ దీంట్లో మళ్ళీ ఏ పొలిటికల్ లీడర్ ఎంటర్ అయ్యి ఆయన వదిలి ఈయన మీద లోన్ అయ్యి, ఆయన వదిలి ఈయన మీద లోన్ అని ఏమైనా మీ పొలిటికల్ లీడర్స్ మళ్ళీ చేస్తారా? మేము 2 నిమిషాలే కాదు, మీ 10 నిమిషాలు మీకోసం అందరూ సపోర్ట్ చేయమని ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ సపోర్ట్ డ్రగ్స్ అనే మహమ్మారి కోసం మేము రెడీ. కానీ ఆ గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? మీ రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, మీకు ఎక్కడున్న లోకల్ లీడర్ మీద నమ్మకాలు లేవు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, ఫస్ట్ స్పీచ్ ఇస్ బెస్ట్ స్పీచ్.
పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా హ్యాట్సాప్ అని రాహుల్ గాంధీ గారు. ఎందుకో తెలుసా, ఆయన ఒకటే చెప్పాడు, నీట్ అనేది గొప్ప వాళ్ళకి ఇది ఉంది, పేదవాడికి లేదు చదువు, పేదవాడు బతకాలి, పేదవాడు రాజ్యం రావాలి, పేదవాడు ప్రతి ఒక్కరు ఉండాలి, పేదవాడు గవర్నమెంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారిని అందుకు అడుగుతున్నా, అయ్యా నేను మీ పెద్ద రేట్లు ఇస్తున్నారు, లేకపోతే మీరు పెద్దవాళ్ళని పిలుస్తున్నారు, లేకపోతే మీరు పెద్దవాళ్ళకే చూస్తున్నారు, చిన్న సినిమా నిర్మాతలు మీరు చూడట్లేదు అని నేను అనట్లా. మీరు చూడకపోతే నేను రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, మా చిన్నోళ్ళకి అన్యాయం జరిగితే నేను రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. మాకు నేనే ఎక్స్ ఆల్రెడీ కాంగ్రెస్ మ్యాన్నే, నేను ఆల్రెడీ నేను ఎక్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, నేనేమి తక్కువేనని కాదు కదా. కానీ నేనేం అడుగుతున్నానంటే అందరినీ ఒకలాగే చూడండి. డ్రగ్స్ అనే మహమ్మారికి గొప్పవాడు పేదవాడు అనేది వ్యత్యాసం చూడకుండా వాడు డ్రగ్స్ తీసుకుంటే లోనే వేసేయండి, పేదవాడిని చిన్నవాడిని చూడకుండా మీరు సపోర్ట్ చేస్తారని డిపార్ట్మెంట్ ఇప్పుడైనా మారిన డిపార్ట్మెంట్ ఉండి ప్రతి ఒక్కరికి కూడా మీకు 62 సంవత్సరాలు మీకు కాకి డ్రెస్ అనేది 62 years. రాజకీయ నాయకుడు ఈరోజు ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు. కానీ మీరు ఎవరికి ఎంతటి వాడైనా డ్రగ్స్ అనేది మహమ్మారి, మత్తు మందులు అనేది పబ్బుల్లాట్లో ఉంటే సీజింగ్ ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని లోన్ అయ్యండి. పేదవాడిని అరెస్ట్ చేయకండి, గొప్పవాడిని అరెస్ట్ చేయండి. మీరు గొప్పవాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీరు చూపించండి ముందు తప్ప, లేనివాడిని పేదవాడిని ఆయన దమ్మీని చూపించి అరెస్ట్ చేయడం చెయ్యొద్దు అనేది గతంలో చేసినవి మీకు గుర్తు చేస్తూ నేను మీకు పొలిటికల్ లీడర్స్కి ఒకటే, దయచేసి ఈ మొత్తం మహమ్మారికి ఈ పిల్లలు పాడైపోకుండా మీరు ఇలాంటి వాటిల్లో కానీ అమ్మాయిల విషయంలో కానీ మొత్తం టోటల్గా అమ్మాయిల మానవంగాల విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో దయచేసి పొలిటికల్ లీడర్స్ పోలీసు వాళ్ళకి మీరు ఫోన్లు చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునే విధంగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్, ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటి ఇండస్ట్రీనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అనడం కూడా నెటిజన్లు నవ్వుతున్నారు బయట. అంటే ఎక్కువ మనకి డ్రగ్స్ వినిపించేదే అది నవ్వట్లేదు, అందుకు వినిపించేదే డ్రగ్స్, అందుకు నవ్వట్లే. ఎంతమంది అందరూ బ్రేకింగ్ న్యూస్ అంటుంటారు, వాళ్ళకు వచ్చి మళ్ళీ మీరు 2 నిమిషాలు చెప్పమని చెప్తున్నారు. అంటే వీళ్ళు చేసే పనికి మళ్ళీ వీళ్ళనే మీరు వచ్చి మీరు డ్రగ్స్ తీసుకోకూడదు అన్నట్టు చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నవ్వు వస్తుంది మాకు అంటున్నారు. నేనేమంటున్నానంటే అందరూ అలాంటి వాళ్ళు కాదు. సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు, ఎవరో ఇద్దరు చేసిన తప్పుకు మేము బాధ్యులం కాదు. కానీ ఈ పేదవాళ్ళు ఏదైతే చిన్న నెటిజన్స్ మాట్లాడుతున్న మాటలకి మనం జవాబు చెప్పాలంటే అది పోలీసు వాళ్ళ పని. పోలీసు వాళ్ళు ఎవరినైతే పట్టుకుంటారో చిన్నవాడిని రోడ్డు మీద ఉన్నవాడిని పట్టుకొని మనం అరెస్ట్ చూపించొద్దు. ఎవరు పట్టుకుంటున్నారో నీతి నిజంగా చట్టానికి ఎవరు అతిథులు కారు. వాళ్ళు ఎవరు పట్టుకున్నారో ఎంత పెద్దవాడైనా సరే ఎనీ పొలిటికల్ లీడర్ రికమెండేషన్ ఇలాంటి వాటిలో రికమెండ్ చేయకుండా షార్ట్ షీట్ ఫైల్ చేయండి. మీరు ఇమ్మీడియట్లీ పట్టుకోండి, అరెస్ట్ చేయండి. అప్పుడు మీకు పోలీసు వాళ్ళని నమ్మకం వస్తుంది, ప్రజలకి మన మీద నమ్మకం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు కొంతమంది తప్పు చేయొచ్చు, అందరూ తప్పు చేయరు. వాళ్ళని మేము కూడా కావాలంటే పట్టి అప్ చెప్తాం ఉంటారు. వాళ్ళు మా సినిమా ఇండస్ట్రీని బదనాం చేయకండి, నెటిజన్లకు మా నవ్వులు పాలు చేయకండి. పొలిటికల్ లీడర్లు మా దగ్గర దయచేసి మీ ఇలాంటి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టొద్దు. కనుక మత్తు అనే మహమ్మారిని తరిమి కొడదాం, మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి తరిమి కొడదాం, చెయ్య కలుపుదాం. 2 నిమిషాలు కాదు 3 నిమిషాలు ప్రతి సినిమా నుంచి హీరో ఈ మత్తు మందు కోసం ప్రతి ఒక్కరు అహర్నిశలో కష్టపడతారు. సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్, ఎనీ టైమ్ ఇస్ సపోర్ట్ గవర్నమెంట్. యాక్సెప్టెడ్. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి అర్థం చేసుకొని ఆయన ఆలోచన అంతా రాహుల్ గాంధీ గారి మాటని పార్లమెంట్ స్పీచ్ని ఆలోచించి ఆ పేదవాడు పాలన చూడండి తప్ప గొప్పవాడు పాలనకి మీ స్వాగతం పలుకుతూ బుకే ఇచ్చినోని కాదు. మీ దగ్గరికి బుకే ఇచ్చడానికి సన్మానం చేయడానికి వచ్చాడంటే మీ దగ్గర కాకాపడుతున్నట్టు లెక్క. మీ దగ్గర బుకే తీసుకోకుండా సన్మానం చేయకుండా వచ్చారంటే మామూలుగా మీ దగ్గర రాలేదు అంటే మిమ్మల్ని ఆశించి రాలేదు. సమాజం కోసం ఇండస్ట్రీ కోసం ప్రజల కోసం వచ్చేవాడు, మీకు సన్మానం చేసేవాడు, బుకే ఇచ్చేవాడు మీ దగ్గర కాకాపడుతూ ఆయన సొంతానికి ఏదో కావాలనుకుని వచ్చిన వాడే. ఇది మాత్రం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇది మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోకండి. గత గవర్నమెంట్ చేసిన పనులు మీరు చేయకూడదు. ఈజ్ అ బెటర్ థింగ్
30% ఓట్స్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు, ఇంకా 70% చేయవలసి ఉంది. ఇంకా నేనే 100% అనట్లేదు, 70% ఉంది. ఇంకా వాళ్ళందరినీ కూడా గతంలో చేసిన తప్పుల్ని వాళ్ళు కొంత సర్దిద్దుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు 100% ఈజ్ అ బెటర్ గవర్నమెంట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో మంచి బెస్ట్ గవర్నమెంట్ అవుతుందని మాత్రం చెప్పగలుగుతా. సెంట్రల్ గవర్నమెంట్లో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎలక్షన్ 100% 2 సంవత్సరాలు వస్తుంది. అక్కడ మెజార్టీ లేదు, ఓపిక పట్టలేరు నరేంద్ర మోడీ గారు. ఆయన డిక్టేటరు, ఆయన ఏదైనా పాస్ చేయగలుగుతాడు. పాస్ చేస్తే మేము ఆపుతామని చెప్పే ఎన్డీఏ పక్షాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షం గట్టిగా మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి దానికి 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయేమో, ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందేమో. ఆ అఖండ విజయం సాధిస్తున్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా ఉండాలి, గట్టిగా సపోర్ట్ చేయాలి. 8 సీట్లు బదులు ఇక్కడ 16 సీట్లు ఇచ్చే విధంగా ఉండాలనేది నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక మాజీ కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ని అభిమానించే వాదిగా, రాహుల్ గాంధీని ప్రేమించే వాదిగా నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ అంతే. రైట్ సార్. ఇంకోటి ఆ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది రాహుల్ గాంధీ గారి స్పీచ్. సో తను మాట్లాడిన మాటలు అయితే స్పీకర్ విషయంలో మాట్లాడారు. అదే నరేంద్ర మోడీ గారు వెళ్తే వంగి నమస్కారం చేశారు, మేము వెళ్తే పైనుంచి నమస్కారం చేశారు అంటూ కూడా ఒకటి ఆ వీడియో బాగా ట్రోల్ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అదే మీకు చెప్పాను, పేదవాడిని ఒకలాగా చూస్తున్నారు, గొప్పవాడిని ఒకలాగా చూస్తున్నారు. ఆయన పేదవాడు అంటే రాహుల్ గాంధీ గారు పుట్టుకతోనే కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు, అది ముత్తాతలు కూడా. కానీ అది అక్కడ ఆ వ్యత్యాసం కాదు. అంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలా నమస్కారం పెట్టారు, ఆయన ప్రధానమంత్రి గారు కాబట్టి ఇలా నమస్కారం పెట్టారు అనేది ఆయన దాన్ని లేవనెత్తాడు. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు పెట్టింది ఆయన మాటనే మీరు తీసుకోండి. ఎందుకంటే మీ కాడకు వచ్చి సాల్వా కప్పినాడు గొప్పవాడు అనుకోకండి. మీ దగ్గరకు వచ్చి పేదవాడు ఏ పని కావాలో మీరు రానియండి. డైరెక్ట్గా మీరు ప్రజా దర్బారు, ప్రజాభవనం మీరు ఎట్టి పరిస్థితుల్లో అది నడిపించాలి. అందరూ ఆలోచనలు దాంట్లో ఉండాలని ఒక ఆలోచన. రాహుల్ గాంధీ గారి ఆలోచనలు రేపు కాబోయే ప్రధానమంత్రి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన స్పీచ్కి మీకు ఆయన్ని పప్పు అన్నారు, లోకేష్ గారిని పప్పు అన్నారు. జాతకాలు ఏంటో తెలుసా? ఇద్దరు ఒకటేసారి టాప్ అయ్యారు. లోకేష్ గారు చూపించారు, నిరూపించుకున్నారు. ఆయన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఆయన స్పీచ్లో నిరూపించుకున్నారు. అంటే ఇద్దరు రేపు కాబోయే యువతరం. ఒకరు ఎన్డీఏ అవ్వచ్చు, ఒకరు ఇండియా కూటమి అవ్వచ్చు, పార్టీలు వేరవ్వచ్చు. అభినవభావాలు ఏంటంటే ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల పక్షాన్నే ఉంటున్నారు, ప్రజల బాధను తెలుసుకుంటున్నారు, ప్రజల కష్టాన్ని తెలుసుకుంటున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారిని, లోకేష్ గారిని కలిపాను. పార్టీలు వేరవచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఇండియా కూటమి అవ్వచ్చు, ఇట్స్ డిఫరెంట్. కానీ వాళ్ళ భావాలు ఒకటే. పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజల్ని మనం రక్షించాలి అన్ని ఆలోచన వాళ్ళిద్దరిని ఏదైతే ఎలా చేశారో. ఈరోజు లోకేష్ బాబు సూపర్ అంటున్నారు, రాహుల్ గాంధీ బాబు సూపర్ అంటున్నారు. కనుక అందుకే నేను అంటున్నా, వాళ్ళని ఆయన వ్యత్యాసాన్ని ఎప్పుడైతే చూశాడో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ వ్యత్యాసాన్ని మీరు చూడండి. అది నేను చెప్తుంది. మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ చేస్తే ఎవరైనా రావచ్చు, పెద్దలు వచ్చేస్తారు. కానీ చిన్నవాడిని లోనకి రప్పించండి. మీరు రోజుకు ఒక 1 అవర్ పెట్టండి ప్రోగ్రాం. మీరు సీఎం గారిగా కలటానికి 1/2 అవర్ పెట్టండి, 1 అవర్ పెట్టండి. ప్రజలతో పక్షాన్ని అవ్వండి, ప్రజలను కలవండి, ప్రజలతో మమేకం అవ్వండి. మన మినిస్టర్లు అవుతున్నారు, మీరు అవ్వాలి. సార్ ఇంకోటి, మనం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే, ఎంత పెద్ద యాక్టర్లు అయినా సరే చేయాల్సిందే, పక్క వీడియో చేయాల్సిందే డ్రగ్స్కి సంబంధించి. తప్పలేదు. ఆర్డర్ పాస్. మీకోసం టికెట్ల కోసం అడుగుతున్నాం, ఏమైంది డబ్బులు పెట్టి చేస్తానంటున్నాం. వాళ్ళు అడిగింది ఆ ఇంటి కోసం అడిగాడా? రేవంత్ రెడ్డి ఇంటి కోసం అడిగాడా? ఆయన సొంతం కోసం ఏమైనా అడిగాడా? కాదు కదా. ఆయన పార్టీ కోసం అడిగాడా? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, ఈ మొత్తం మహమ్మారిని తరిమి కొట్టడం కోసం మనల్ని రిక్వెస్ట్ చేశాడు. సమాజంలో మనకు బాధ్యత ఉంది, సమాజంలో దేశం కోసం ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఐఎమ్ రెడీ, మేము చేయడానికి రెడీ. మేము ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఐఎమ్ యాక్సెప్టెడ్ అంతే, యాక్సెప్టెడ్. 80% రేపు ఎల్లుండో మా కౌన్సిల్ నుంచి కూడా అందరితో కూర్చొని మీటింగ్ పెట్టి గ్రూప్లో చెప్పి లెటర్ పెట్టిస్తాం కూడా. యాక్సెప్టెడ్. అది తప్పు అన్న మాట ఎవరు అంటానికి లేదు. ఇది మేము చెయ్యము అని అంటానికి లేదు. చెయ్యము అంటానికి సమాజానికి వాళ్ళ అరువులు
సమాజానికి అనర్హులు ఒకవేళ మేము దీని మీద ఎందుకు రావాలి, మేము ఎందుకు చెయ్యాలి అని అంటే దానికి నిజంగా అదంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీకి పనికిరారు, సినీ ఇండస్ట్రీకి పనికిరారు. నేనే చెప్తున్నా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.